హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి బ్లెషన్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మరో అమేజింగ్ ఎగ్ రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. ఎప్పుడు చేసినా సాటిస్ఫాక్షన్ గ్యారంటీ రెసిపీ ఇది. లంచ్ బాక్స్లకి చాలా పర్ఫెక్ట్ రెసిపీ, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ముందుగా ఒక 3 ఎగ్స్ని తీసుకొని ఇలా బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఎగ్స్ని అందులో వేసుకొని 30 to 40 సెకండ్స్ కలపకుండా అలా వదిలేసేయండి. అప్పుడే ఎగ్ కాస్త వేగుతుంది. తర్వాత మెల్లిగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ని వేసి ఫ్రై చేసుకోండి. ఎగ్ కొంచెం ప్లఫీగా కాగానే ఓ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి హై ఫ్లేమ్లో టోస్ట్ చేయండి. ఆ తర్వాత ఓ 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. తాలింపు వేగిన తర్వాత ఓ చిన్న ఉల్లిపాయను వేసి కాస్త మెత్తబడే వరకు మాత్రమే ఫ్రై చేయండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. మిర్చి వేగిన తర్వాత క్యారెట్, టమాటో ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం వేసి వేయించుకోండి. టమాటో పైన స్కిన్ సపరేట్ అయ్యే వరకు మాత్రమే ఫ్రై చేయండి. ఆ తర్వాత ఫ్రైడ్ ఎగ్ వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేయండి. ఎగ్ ఫ్రై అయిన తర్వాత రైస్ని వేసి హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేయండి. ఈ రెసిపీని హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేస్తేనే స్మోకీ ఫ్లేవర్స్ వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, ఓ నిమ్మకాయ రసం పిండి కలుపుకోండి. ఈ ఎగ్ రైస్ రెసిపీలో ఆయిల్ ఇంకా కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.